నమస్తే, వెల్కమ్ టు మెగా టీవీ. నేను సిరాజ్. మనం చిన్నప్పుడు స్కూల్ బయట అమ్మేటువంటి చింతపండు బిళ్ళలను ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం కదా. కానీ అదే చింతపండుతో కొన్ని వందల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించవచ్చని ఎవరైనా ఊహించారా? ఒక సాదాసీదా చింతపండును అంతర్జాతీయ స్థాయి ప్రోడక్ట్గా మార్చి ఏకంగా 600 కోట్ల రూపాయల ఆఫర్ను కాలదన్నిన ఒక ఇంజనీర్ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. అసలు చింతపండుతో ఆయన చేసినటువంటి మ్యాజిక్ ఏంటి? 600 కోట్లు వద్దనంత ధైర్యం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఈ విషయం తెలుసా? కర్ణాటకలోని బైలహోగండ టౌన్కు చెందినటువంటి గిరీష్ హలసగి ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్. ఆయనకు ఒక వినూత్నమైనటువంటి ఆలోచన వచ్చింది. మన సాంప్రదాయ చింతపండు రుచిని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారు. దీనికోసం ఆయన ఎంచుకున్న పేరే ఇమ్లీ చాకో. మనం రెగ్యులర్గా తినేటువంటి చాక్లెట్ల కన్నా భిన్నంగా ఆయుర్వేద గుణాలు ఉంటూ నోరూరిచ్చేటువంటి చింతపండు రుచితో ఆయన ఈ చాక్లెట్ను తయారు చేశాడు. అయితే ఇది కేవలం ఒక ఐడియా మాత్రమే కాదు, 9 ఏళ్ల సుదీర్ఘ పోరాటం. ఈ 9 ఏళ్లలో గిరీష్ ఎన్నో ప్రయోగాలు చేశారు. రుచిలో రాజీ పడకుండా ఆరోగ్యాన్ని ఇచ్చేలా ఈ ఇమ్లీ చాకోను తీర్చిదిద్దాడు. ఈ అద్భుతమైనటువంటి ఆవిష్కరణకు గాను ఆయనకిప్పుడు పేటెంట్ లభించింది. ఇలాంటి ఒక వెరైటీ ప్రోడక్ట్కు పేటెంట్ పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడిగా గిరీష్ రికార్డు సృష్టించాడు. అంటే ఇక పైన ప్రపంచంలో ఎక్కడ ఎవరు కూడా ఆయన యొక్క అనుమతి లేకుండా ఇలాంటి ఫార్ములాతో చాక్లెట్లను తయారు చేయలేరు. గిరీష్ టాలెంట్ను చూసి ఒక బహుళ జాతి సంస్థ ఆశ్చర్యపోయింది. ఈ ఇమ్లీ చాకో పేటెంట్ను తమకు ఇచ్చేయాలని, దానికి ప్రతిఫలంగా ఏకంగా 600 కోట్ల రూపాయల భారీ ఆఫర్ను గిరీష్ ముందు ఉంచారు. అయితే ఒక సామాన్యుడిగా 600 కోట్లు అంటే అది 7 తరాల ఆస్తి. కానీ గిరీష్ ఏం చేశాడో తెలుసా? ఆ ఆఫర్ను నిర్మోహమాటంగా తిరస్కరించాడు. నాకు డబ్బు ముఖ్యం కాదు, నా సొంత బ్రాండ్తో మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ను ప్రపంచానికి అంతా చూడాలి అని తేల్చి చెప్పాడు. ప్రస్తుతం గిరీష్కు సంబంధించినటువంటి ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. 9 ఏళ్ల కష్టం, 600 కోట్ల ఆశ, కానీ ఆయన లక్ష్యం మాత్రం దేశం కోసం అంటూ నెటిజన్లు గిరీష్ పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చింతపండుతో కోట్లు సంపాదించడం మాత్రమే కాదు, భారతీయ ప్రతిభను ప్రపంచ పటంపై నిలబెట్టడం అసలైనటువంటి ఉద్దేశం. అయితే ఒక చిన్న ఐడియాను పట్టుకొని 9 ఏళ్ల పాటు నిలబడ్డం అంటే మామూలు విషయం కాదు. అందుకే అంటారు, ఆలోచన చిన్నదైనా ఆశయం పెద్దదైతే విజయం 100 కోట్లలో వస్తుందని. గిరీష్ హలసగి కథ మనందరికీ స్ఫూర్తిదాయకం. ఒక ఇంజనీర్ తన మేధస్సును సాఫ్ట్వేర్ కోడింగ్ లేదా డీకోడింగ్ ఇతర దేశాల్లో ఉద్యోగానికో పరిమితం చేయకుండా మన నేల రుచిని బ్రాండ్గా మార్చడం నిజంగా గర్వకారణం. మరి ఈ 600 కోట్ల ఆఫర్ను తిరస్కరించిన గిరీష్ ధైర్యంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి.